ఈ రోజుల్లో చేసే పనులు చెప్పుకోకుంటే మంది చెప్పిందే నిజం అవుతుంది. అగో అందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు కొడుతున్నది. చూడుర్రి ఎట్లా డప్పు మోత మోగిస్తున్నాడో. వారే వా దారి తప్పి రాజకీయాలకు వచ్చిండు కావచ్చు చంద్రబాబు, గాని అదే మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాబు సార్కున్న తెలివికి ఇంటర్నేషనల్ అవార్డు కొట్టేటోడు కావచ్చు. ఇది ఒక్కటే కాదు, తీరొక్క తీరు వాయిద్యాలు వాయించిండు. ఆ సప్పులు కూడా ఒకసారి చూడుర్రు ఎట్లున్నాయో. ఇది మ్యాక్స్ చర్మన్ సార్, ఇది మేక్ చర్మం, ఇది మ్యాక్స్ చర్మన్ అండి, ఇది ఏమో గేట్ చర్మన్ అండి, ఇది గేట్ చర్మం. అంటే దానికి ఒక సౌండ్ వస్తుంది కదా, ఒక దానికి ఒక సౌండ్ వస్తుంది అండి. డమ్ 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 అని ఎంత మంచిగా కొడుతున్నాడో చూడుండ్రి. ఏ డప్పును ఎట్లా కొట్టాలి, ఏ తిరిగా పట్టుకొని కొట్టాలి అనేది బాబు సార్కు తెలిసేది ఉంటే అక్కడ ఉన్నోళ్ళంతా దరువులు వేసేటట్టు మోత మోగిచ్చేటోడు కావచ్చు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి అనే ఊర్లకు పేదల సేవలో అనే కార్యక్రమంలో భాగంగా పోయిన బాబు గిట్లా అందరినీ మ్యూజిక్ లో ముంచి మ్యాజిక్ చేసిండు. అంతకంటే ముందుగాల దుకాణం పెట్టి నడుపుతున్న కొండా వెంకటేశ్వర షాపు కాడికి పోయి వాళ్ళ సాధక బాధకాలు అరుచుకుంటా అంటే అక్కడికి సానమాన్రా పోషిబాబు అనే గీ అన్నచ్చిండు. అక్కడ నుంచి పోషిబాబును బాబు కారులో ఎక్కించుకొని వాళ్ళ ఇంటికేం తీసుకొని పోయి గిట్ట డప్పులు వాయించిండు. తనకు సర్కారు ఇచ్చే పింఛన్లు తన చేతుల మీదుగా అందించిండు. ఇక అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఓ చిన్న పాపను ఎత్తుకొని ఓ కుటుంబం చంద్రబాబుకు ఎదురైంది. ఇంకేమున్నది, ఆ పసిగుడ్డును చేతులకు తీసుకొని ముచ్చట పెట్టిండు. హాయ్ చెల్లునా, హాయ్ చెల్లునా, చెల్లునా ఈ కూతురు అవును స్లీప్లో ఏ షర్లీనాలే, రాష్ట్ర సీఎం వచ్చిండులే అన్నట్టు లేపుతుంటే ఆ పాప మంచిగా నిద్రలుండి అస్సలే లేవలేదు. అదే బాలకృష్ణ లేపేదుంటే అర సెకండ్లో లేచి ఏడ్చేది కావచ్చు కదా. గిట్లా పేదల సేవలో అనే కార్యాన్ని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చుట్టూ కెమెరాలు పెట్టుకొని బీద సాధలకు కలిసినట్టు వాళ్ళను తన సొంత కార్లలో ఎక్కించుకొని నేను మీకోసమే ఉన్నా అన్నట్టు ఆ విధంగా ముందుకు పోతున్నాడు. మరి చూడాలి ఈ పేదలకు సేవ కార్యం చంద్రబాబుకు ఎటువంటి మైలేజ్ ఇస్తుందో, పేదల బతుకులు ఏ తీరుగా ముందడికి తీసుకుపోతుందో చూడాలి. వారే వా ఏమున్నారు బాయ్, అమాయకుల తిరిగా ముఖాలు పెట్టి ఏం తెలియని ఎడ్డోళ్ళం మేమే అన్నట్టు సొక్కం పూసల తిరిగా కూసున్నోళ్ళు ఎంఆర్ఓ విఆర్ఏలు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తహసీల్దార్ గా పనిచేసే నాగార్జున అనే ఈ పెద్ద కుర్చీలో కూసున్న ఇతగాడు లంచాలకు మరిగి జనాన్ని తిప్పల పెడుతున్నాడట. అదే మండలం అంతారం అనే ఊరిలో ఉండే మల్లయ్య అనే రైతు భూమిని తన అన్నదమ్ముల పేరు మీదకి మార్చాలంటే 10,000 డిమాండ్ చేసిండట. ఎంత బతిరాడినా వినలేదట. ఆఖరికి ఏసీ బోళ్లకు చెప్తే గిట్లా మాటుగా ఆశ పట్టుకున్నారు. అప్పటిదాకా ఎంఆర్ఓ పీడ ఎన్నడు పోతుందో అని రంది పెట్టుకున్న జనానికి ముచ్చట తెలిసి సంబరాలను మునిగిరట. గిట్లా చూడుర్రి, నరకాసురుడు వచ్చినందుకు దీపావళి పండుగ చేసుకున్నట్టు ఎంఆర్ఓ నాగార్జున పీడబోతున్నందుకు ఊరు మొత్తం పండుగ చేసుకున్నది. రోడ్ల మీద ఇండ్ల మీద టపాసులు కాల్చిర్రు. అమ్మయ్య అని ఊపిరి పీసుకున్నారట. అంటే చూడుర్రి, ఆ ఎంఆర్ఓ విఆర్ఏలు జనాన్ని ఎంత తిప్పల పెట్టినరో. మా పొలాన్ని మా వాళ్ళ పేరు మీదకి మార్చడానికి నీకు పైసలు ఎందుకు ఇయ్యాలి? పని చేస్తున్నందుకు సర్కారు జీతం ఇస్తలేదా? తొందరగా పని చేసేటట్టు చేసినందుకు సంబరం కొద్దీ ఓ స్వీటో హాటో ఇస్తే తీసుకోవాలి గాని జనాన్ని పీడించి పీడించి పైసలు వసూలు చేసుడేంది? ఇంకా ఎన్నేళ్ళు భరించాలి అన్నట్టు ఏసీబీ ఆఫీసర్లకు పట్టించి గింత ఘనంగా సంబరాలు చేసుకున్నారు. రైతు మల్లయ్యోళ్ళ కుటుంబం ఒకటే కాదు, ఊరంతా సంతోషపడ్డారట. దీపాలు ఎలిగించి పటాకాయలు కాల్చిరంటే ఎంఆర్ఓ నాగార్జున ఎసంటోడో అర్థం చేసుకోరి అని అంటున్నారు ఈ సంబరాలు చూస్తున్నారు. దొరికిన నాగార్జున ముఖం వాడిపోయింది గాని ఇంకా ఏసీబీ చేతికి చిక్కకుండా లంచాలు తీసుకుంటా నవ్వుకుంటా తిరిగేటోళ్ళ సంగతి ఎట్లనో ఏమో పోన్రి.